ఇప్పుడు ముందు ఎన్నికల సంఘం ఎస్ఐఆర్కి సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఒక గైడ్లైన్ మీద కిషోర్ గారితో కూడా మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. కిషోర్ గారు, మీరు విన్నారు సరే. ఇప్పుడు జనరల్గా మనం చిన్నప్పుడు అంతా మనం చూసాం, చెట్టు కింద ఉన్న వాళ్ళకి ఓట్లు రాశారు, వీరు ఒక ఓట్ల పండుగ, అందరినీ ఇంక్లూడ్ చేశారు ఎన్నికల సంఘం అన్నమాట నాకు బాగా గుర్తు విన్నట్టు. ప్రతి ఒక్కళ్ళు ఓటర్కి ఎన్రోల్, ఎంత ఎక్కువ మంది ఓటర్ లిస్టులో ఉంటే అంత పరిపుష్టంగా ఉందన్నట్టు అర్థం. అయితే ఓటర్ లిస్టులో వాళ్ళు ఇష్టం లేకపోతే యాడ్ చేయరు అంటానికి తల్లకిందులుగా తపస్సు చేశాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు. ఆయన తెలంగాణ మొత్తం కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా చేసిన ఆయన రిటైర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన ఓటర్గా నమోదు చేసుకోవటానికి నేను ఇక్కడే ఉంటున్నాను, నా ఓటు నమోదు చేయండి అంటే అక్కడ ఎన్నికల అధికారులు వద్దనుకుంటే ఆయన తలప్రాణం తోక్కొచ్చింది. ఆయన నాకు తెలిసి అక్కడ ప్రభుత్వం మారేలోపు ఆయన పేరు ఎన్రోల్ చేయలా, టు మై నాలెడ్జ్. ఎందుకు మీరు వెరిఫై చేసుకోండి. నేను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాజీ ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా చేసిన అధికారి, ఐఏఎస్ అధికారి. అంటే అంతగా వాళ్ళ చేతిలో ఉంది అన్నది మనకు అర్థమవుతున్నటువంటి అంశం. ఇప్పుడు దేశమంతా ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటున్నారు. నాకు గుర్తుండి గతంలో 2003, 2004, 2008లో ఢిల్లీలో కూడా జరిగింది, 2006లో ఉత్తరాఖండ్లో జరిగింది. అప్పుడెప్పుడు దీని మీద పెద్ద ఇష్యూ కాల, ఎందుకంటే వాళ్ళు ఒక సాధారణ పద్ధతిలో కాంట్రవర్సీ లేకుండా చేశారు. మరి ఎందుకంటే పొలిటికల్గా దాని మీద పెద్ద డిబేట్ జరిగినట్టుగా నాకైతే ఎన్నికల సవరణ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సరే, ఓట్లు పోయిన ఆరోపణలు వస్తూ ఉంటాయి, తెలంగాణలో వచ్చినాయి రాలేదు నేను అంటలా. నా పాయింట్ ఏంటంటే ఆధార్ని కన్సిడర్ చేయకపోవటం కానీ, లేకపోతే నువ్వు 87 ముందు పుడితే నీ బర్త్ సర్టిఫికేట్ సేమ్ మనం మాట్లాడాం చాలా సార్. 87 తర్వాత అయితే మీ అమ్మారాన్ని కూడా తీసుకురమ్మంటావు. మీరు ఎగ్జాక్ట్లీ అంటారు, కోర్టులు ఆ మాట అనట్లా, నాకు కోర్టులు వాయిస్తున్నాయి. కోర్టులు సుప్రీం కోర్టు మామూలుగా నిన్న మీరు సుప్రీం కోర్టు స్టేట్మెంట్ చెప్తున్నాను, ఒక నిమిషం అండి, రద్దు చేస్తారు మొత్తం ఎస్ఐఆర్ ఈ రకంగా చేస్తే సుప్రీం కోర్టు అన్నమాట. ముందుగా కటారి శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే రవి మారుతి గారికి, రాబోయే అంటే ముందు మాట్లాడబోయే రాకేష్ గారికి, నుమన్ గారికి, అట్లాగే మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సార్, నిన్ననే సుప్రీంకోర్టు మీకు తెలిసినవే కోర్టులు అవి జడ్జిమెంట్లు అఫీషియల్, దాని తర్వాత జడ్జిలు ఏం మాట్లాడారు అన్న దాన్ని బట్టి నిన్ననే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిన్న విష్ణుమూర్తి తల దీంట్లో నుంచి పోయింది అంటే పోయి ప్రార్థించుకో, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అన్నారు. ఇప్పుడు అది తీసుకుని ఎవరైనా అది కూడా చెప్పారు, ఏఎస్ఐ కింద ఆర్కే సర్వే కింద నేనేం చేయలేను, ఇక్కడికి ఎందుకు వచ్చావు. ఈ మాట అనవలసిన అవసరం లేదు కదా. ఓకే, అల్లా మీద ఒక కామెంట్ చేసి దాని తర్వాత మిగిలిన స్టేట్మెంట్ ఇవ్వరు కదా. ఓకే, ఇట్లా కామెంట్స్ చేయడం అనేది అవి అఫీషియల్ కామెంట్స్ కావు. మీరు ఎలక్షన్ కమిషన్ తిట్టిందనో ఇదేమన్నా అన్నారనో వాళ్ళు కూడా వ్యక్తులే అన్న భావన జడ్జిమెంట్ లో ఉందనంటే ఆ రోజు జడ్జిమెంట్ డైరెక్షన్ 65 లక్షల మంది మర్యాదగా జడ్జిమెంట్ల బేసిస్ మీద మనము మాట్లాడదామండి. కామెంట్లు చేశారు వాళ్ళు, ఏదో ఎన్నిసార్లు మన తెలుగు పేపర్లలోనే రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు అని ఒక్క క్లర్క్ ని కూడా ఒక్క రోజుకు సస్పెండ్ కూడా చేయలేదు. మా మాటే వినరా అని చెప్పి చాలా పెద్ద స్వరంతో హైకోర్టు మాట్లాడి దానికి ఇంపార్టెన్స్ లేదంటారా? లీగల్ గా ఇంపార్టెన్స్ లేకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అందుకనే నేను ఏమంటున్నాను, మీరు ఒకటే స్టాండ్ తీసుకోండి. విష్ణుమూర్తి విషయంలో, స్టాచ్యూ విషయంలో మీరు ఏ స్టాండ్ తీసుకుంటారో అది వేరే దాంట్లో తీసుకోండి. ఒక దాంట్లో ఒక తీరుగా ఇంకొక దాంట్లో నేను కెమిలియన్ కాదు సార్, నేను రంగులు మార్చే ఊసర వెళ్ళని కాదు, అందుకని నాకు కష్టం అవుతుంది అది అర్థం చేసుకోవడం. అది అయిపోయింది. ఇప్పుడు సార్ రవి గారు చాలా బాగా చెప్పారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బాధ్యత ఉంది. మీరు అన్నారు ఒకప్పుడు చాలా ఈజీగా సింపుల్గా ఊర్లోకి వచ్చేవాళ్ళు, చూసుకునేవాళ్ళు, చేసేవాళ్ళు అని చెప్పి. స్వాతంత్రం వచ్చిన కొత్తలో మన దేశ పరిస్థితి ఈరోజు ప్రపంచ దేశాల్లో అన్నీ చూస్తే, నేను వెస్ట్లో ఉండొచ్చాను, అమెరికాలో 10-11 ఏళ్ళు ఉండొచ్చాను. మన దగ్గర పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈవెన్ సిటిజన్స్ ఎవరు మన సిటిజన్స్ అనేది ట్రాక్ చేయడంలో కూడా మరి ప్రభుత్వాలు చాలా లిబరల్ ప్రభుత్వాలు చాలా ఏండ్లు ఇచ్చేసాయి, పరిపాలించాయి మన దేశాన్ని. కానీ బేసిక్గా స్టేట్ యొక్క క్యాపబిలిటీస్ అంటే రాజ్యం యొక్క శక్తులని మొత్తం అసలు ఏ విధంగా కూడా ఎన్హాన్స్ చేయకుండా మన పౌరులు ఎవరు కాదు, ఈవెన్ ఒక ఎమ్మెల్యే అయ్యాడు అంటే కూడా అతను పౌరుడా కాదా అనే దాని మీద మన రాష్ట్రంలో ఆయన ఆ కేసు వచ్చిన తర్వాత 10 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడండి. ఒక ఎమ్మెల్యేనే పౌరుడా కాదా అని తెలుసుకోలేని పరిస్థితి. ఇప్పుడు
అట్లాంటి అంటే సందర్భంలో కాదు సార్, ఒక ఓటర్ ఈ రోజు మనము అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు. ఒక మాట, అభివృద్ధి నిన్ననే 16,000 మంది విదేశస్తులు ఉన్నారు, వాళ్ళని డిపోర్ట్ చేయాలి ఎట్లా అని చెప్పి దానికి ఏదో వాళ్ళు ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టారు, డిపోర్ట్ చేస్తా ఉన్నారు. ఆయన బాధ్యత అది. 11 ఏళ్ల నుంచి హోంమంత్రిగా ఉన్నారు. చెయ్యమనండి సార్. ఎవరు వద్దన్నారు? విదేశస్తులు ఈ దేశంలో ఓటర్ లిస్ట్కి వచ్చేసరికి మీకు విదేశస్తులు అనిపిస్తారా? దేశం మొత్తం మీద 16,000 మందిని గుర్తించారు. నిన్ననే హోంమంత్రి గారు ప్రకటించారు దేశంలో. సార్ మరి దానికి ఆన్సర్ చెప్పండి. బీహార్ వెళ్ళేవో కాదు సార్, బీహార్ వెళ్ళేవో అదే హోంమంత్రి గారు అదే బంగ్లాదేశీయుల్ని మొత్తం ఇదే ఇక్కడ రప్పిస్తున్నారని ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. కానీ 16,000 మందినే పట్టుకున్నామని ఆయనే చెప్తారు. ఓటర్ లిస్ట్ లో ఒక్క విదేశీయుడు ఉన్నాడు ఎన్నికల సంఘం ఎప్పుడూ చెప్పదు. మరి ఒకదానికోటి లింక్ లేకుండా నేను మాట్లాడాను సార్. మీరు మంచిగా మన ప్రేక్షకులకు అయితే అర్థమైంది మీ ప్రశ్న. ఇప్పుడు అమిత్ షా గారు మన గృహమంత్రి, వారి బాధ్యత ఐడెంటిఫికేషన్. దాన్నే సుప్రీంకోర్టు కూడా 1950లోనే చెప్పింది. ఎందుకంటే అస్సాంలో డెమోగ్రఫిక్ చేంజెస్ అవుతున్నాయి, కని విని ఎరుగనటువంటి విధంగా ఇక్కడ అంటే ప్రజల నిష్పత్తులు మారిపోయి సమాజంలో అలజడులు మొదలయ్యి అసలు దేశ భద్రతకి ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అందుకని ఒక సర్వే జరగాలి, మన పౌరులు ఎవరు అనేది ఆ దేశానికి తెలియాలి. మనది ఒక్కటే అనుకుంటా, ఇంత మరీ దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకుంటా. నేను వేరే యూరోప్ లో చూడండి, అమెరికాలో ఉండండి. ఒక్క నిమిషం సార్, మన 4th లార్జెస్ట్ ఎకానమీ అయ్యి కూడా ఈ రోజు కూడా మన దేశస్తులు ఎవరు అనేది ఆయన దానికి ప్రయత్నాలు. ఇప్పుడు విదేశీయులు ఎవరు ఐడెంటిఫై చేయడానికి నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజన్స్ బాధ్యత ఎవరిది? ఎన్నికల సంఘం చెప్తున్నాను సార్. ఒక్క నిమిషం, సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేశాయి. మేము చేస్తామనంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా అన్ని రకాల అడ్డంకులే గాని ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళైనా ఏదైనా ఎన్ఆర్సీని సమర్థించిన సో మీకు సిటిజన్స్ ని ఐడెంటిఫై చేయడం అని అంటే మీరు వ్యతిరేకమేం కాదు. ఎవరు వ్యతిరేకం కాదు కదా. ఇప్పుడు సిటిజన్స్ ని ఐడెంటిఫై చేసేది ఇప్పుడు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి మీరు గృహ మంత్రిత్వ శాఖ అంటున్నారు కానీ బట్ మీకు తెలుసు రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ ఆ మెషినరీ అంతా రాష్ట్ర ప్రభుత్వాలదే. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది. ఏ ఏజెన్సీ ద్వారా అయితే ఏంటి సార్, ఎలక్షన్ కమిషన్ ఓటర్లను నిర్ణయించాలి. ఓటర్లు ఎవరు సార్? కేవలం పౌరులు మాత్రమే ఓటర్లుగా ఉండగలరు. చెన్నమనేని రమేష్ గారికి కూడా అసలు ఓటు హక్కు ఇచ్చిన వాడిని ముందు ఆగండి అంటే అది మన ప్రజాస్వామిక. ఒక్క నిమిషం, చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యే అవ్వడం కాదు సార్, ఆయనకు ఓటు హక్కు ఇవ్వడమే నా నేను వేసిన ఓటుకు విలువ తగ్గించడమే. నేను వేసిన ఓటుకు విలువ అసలు ఆయన ఓటర్ కాదు, జర్మన్ సిటిజన్ అంటే కూడా ఆయన తీసుకొచ్చి పెట్టారు, ఎమ్మెల్యేని కూడా చేశారు. అయితే నేను ఏమంటున్నానంటే ఇట్లాంటివి కొల్లలుగా జరిగినాయి. ఎందుకంటే లాక్స్ మనము చెప్తున్నారు సార్. అమిత్ షా గారు 11 ఏళ్ల నుంచి దేశ హోంమంత్రిగా ఉన్నారు. జరుగుతుంది కదా, అమిత్ షా గారు పనిచేస్తే 16,000 మంది అయినా సార్ ఉంది విదేశస్తులు. ఎన్ఆర్సీ కొన్ని కోట్ల మంది ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారు కదా సార్. ఒక్క నిమిషం కోట్ల మంది ఉన్నారు. అది మీకు కూడా తెలుసు. అది ఒక్క నిమిషం సార్. చాలా మంది చెప్తారు బంగ్లాదేశీలు. నేను ఇక్కడ చెప్పేది కాదు, ఒక రోజు పోదాం పదండి, ఒక రోజు పోదాం. హైదరాబాద్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఉంది కదా, మీరు కోకాపేట్ సైడే పదండి, పెద్ద పెద్ద టవర్లు వస్తున్నాయి. నేను వెళ్ళాను, మాట్లాడాను. అంటే బంగ్లాదేశ్ కాదు. మీకు ఏమవుద్ది అంటే కొన్ని విషయాల్లో మీకు ఫేస్ చూడగానే బంగ్లాదేశ్ కాదు. కిషోర్ గారు నన్ను మాట్లాడినవారా? చెప్పండి. అరే అసలు బంగ్లాదేశ్ ఎవరు లేరు అని అంటున్నారు. నేనే చెప్తాను, ఉన్నారు లేదో మీ బాధ్యత. అది ఎగ్జాక్ట్లీ బాధ్యతే కదా. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు పౌరులు ఎవరో అది ఎన్నికల సంఘం బాధ్యత, సుప్రీంకోర్టు చెప్పింది. ఎన్నికల సంఘం బాధ్యత, సుప్రీంకోర్టు ఎన్నికల సంఘమే చేస్తోంది కదా ఇప్పుడు ఎస్ఐఆర్. ఎందుకు మీరు ఇంత రైలప్ అవుతున్నారు, ఇంత ఆవేశం ఎందుకు పడుతున్నారు అనేది నా ప్రశ్న.
మన పౌరుల హక్కు, ఎన్నికల మన సంఘం పౌరులే బాధ్యత, వినియోగించుకోవాలి ఎన్నికల అనేది సంఘం తప్పేంటి? ఖచ్చితంగా అది కానీ తప్పేంటి? పౌరులా కాదని నిర్ణయించాల్సింది ఎన్నికల అరే, సంఘం కాదు. ఎమ్మెల్యేలదే, చెప్పింది. ఎమ్మెల్యేలే, సరే, మీరు ఎమ్మెల్యేలే ఆర్గ్యూ పౌరులా చేస్తారు. కాదండి. మీరు ఇంతకు ముందు ఏదన్నారు? 87కు ముందు చెప్పారు కదా, చెప్పండి. 87 ముందు పుట్టుంటే వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, 87 తర్వాత పుట్టుంటే తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్ కూడా తెచ్చుకోవాలి. Beautiful. ఇదే బీహార్ లో కూడా Beautiful, జరిగింది. beautiful. దాని మీద కోర్టు ఎక్కడైనా కానీ ఎందుకనంటే మనం విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ ఇండియా అసలు మీకు ఎవరు పాకిస్తానీ ఎవరు ఇండియా అనేది పెద్దగా బంగ్లాదేశ్ So you are welcoming that statement. 100%. ఎందుకనంటే ఈ మధ్య జరిగిన ఇన్ఫిల్ట్రేషన్స్ బంగ్లాదేశ్ నుంచే కావచ్చు, పాకిస్తాన్ నుంచి మొన్న మన ఆపరేషన్ సింధూర్ ముందు సడన్ గా ఒక అతను ఎప్పుడో 2 ఏళ్ళు ఉన్నప్పుడు నేను వచ్చాను, వాడు ఓట్లు వేశాడు, యూనివర్సిటీ డిగ్రీలు పొందాడు, ఈ రోజు నన్ను పాకిస్తాన్ పొమ్మంటున్నాను, నేను పాకిస్తాన్ సిటిజన్ అని ఒప్పుకుంటున్నాడు, కానీ ఈ రోజు నన్ను పొమ్మంటున్నారు, ఇది అన్యాయం అని అంటాడు. సో మనకు మన మధ్యలో అట్లా పేరుకుపోయి ఏదైనా నిజంగా ఐడెంటిఫై చేసినందుకు కూడా మళ్ళీ అందరూ మీద పడిపోయి ఒక్క నిమిషం ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేశంలో. రోహింగ్యాలకి మేము అసలు ఇక్కడ ఇవ్వము అని అంటే దాని మీద కోర్టులకు వెళ్ళి గొడవలు అయినాయి కదా. ఉన్నాయి సార్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేకుండా ఏమీ లేదు భారతదేశం. అండ్ గత పాలకులు ఏవైతే విధానాలు ఇచ్చేసారో మనం ఎమ్మెల్యేలను కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. దిస్ గై ఈజ్ ఏ ఓటర్ ఆర్ నాట్, ఈజ్ ఏ సిటిజన్ ఆర్ నాట్. 10 ఏళ్లు పట్టింది చెన్నమనేని రమేష్